ఈ మధ్యకాలంలో ప్రమాదాలకు నిలయంగా మారుతున్న జాతీయ రహదారైన మొగలి ఘాటుపై పోలీసుల డేగ కన్నా అంటే అవుననే అంటున్నారు సంబంధిత శాఖ అధికారులు. పలెంనేరు బంగారపాళ్లెం మధ్యలో ఉన్న మొగలి ఘాటు రోడ్డులో గత నెలలో దాదాపు చాలా మేరకు ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. దీంతో చాలామంది మృత్యువాత పడ్డారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు కొత్తగా ఇంటర్సెప్టర్ వాహనాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో కెమెరాలతో మొగలి ఘాట్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో రాకపోకలు సాగించే వాహనాల వేగాన్ని కొలిచి 40 కిలోమీటర్ల కన్నా ఎక్కువగా స్పీడ్గా వెళ్లే వాహనాలకు జరిమానా విధిస్తారు. ఇది చలానా రూపంలో ఆ వాహన యజమానికి చేరుతుంది. వేగ నియంత్రణే కాకుండా రాకపోకలు సాగించే వాహనదారులకు రహదారి భద్రతా నియమాలు పై పలు సూచనలు కూడా చేస్తారు. దీంతో ప్రమాదాలకు వీలైనంత వరకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉందని ఈ సందర్భంగా ఎస్పీ మణికాంత్ చందేలు పేర్కొన్నారు. ఒక పోలీసు బృందం ఈ వాహనం కోసమే ఏర్పాటు చేసినట్టు ఆయన ఈ సందర్భంగా అన్నారు. ప్రతి ఒక్కరూ ఘాట్ రోడ్డుల్లో ప్రయాణించే సమయంలో తమ వాహనాలను వీలైనంత వరకు వేగం తగ్గించి అవసరం మేరకు వాహన వేగాన్ని కంట్రోల్ చేసుకుని నడిపితే ప్రమాదాల నివారణకు తోడ్పాటు ఇచ్చినట్టు అవుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.